నమస్తే, డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెలగపూడి సచివాలయంలో జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రపంచ దేశాలలోకెల్లా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడిన రాష్ట్ర మంత్రి స్వామి. ఒంగోలు నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాల్లో 329 మంది విద్యార్థినులకు కార్పెట్స్, బెడ్షీట్స్ అందజేసిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రపంచ దేశాల్లోకెల్లా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో మంత్రి స్వామి మాట్లాడారు. దేశ రక్షణ కోసం రచించిన అతిపెద్ద గ్రంథం రాజ్యాంగమని కొనియాడారు. ఈ రాజ్యాంగ రచన సంఘానికి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా వ్యవహరించారని తెలిపారు. అంబేద్కర్ నాటి సమాజంలో అనుభవించిన సామాజిక రుగ్మతలు, ప్రాంత భేదాలు, వర్గ విభేదాలకు తన మేధస్సు ద్వారా పరిష్కారం చూపారని మంత్రి స్వామి కొనియాడారు. ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం, ఆయన యొక్క మేధస్సు, సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రుగ్మతల పరిష్కారం, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు, కుల, మత, వర్గ, భాష ఉన్నటువంటి విభేదాలన్నిటి కూడా ఒక చక్కని పరిష్కారంగా, సమగ్రత ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం. ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆ రోజు కృష్ణస్వామి అయ్యర్ గారు మన నెల్లూరు ప్రాంత వాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాజ్యాంగం 75 సంవత్సరాలు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడటం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కని నిదర్శనం. దీనిలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని, పార్లమెంటుకి ఏర్పరచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా భవిష్యత్తులో కూడా మనం కూడా గమనించినటువంటి సున్నితమైన అంశాలను క్రోడీకరిస్తూ ఈ రచనా రాజ్యాంగాన్ని రూపొందించినందుకు దీనిలో ప్రధాన పాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కూడా మనం కొనియాడుకుంటూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులైనటువంటి వాళ్ళగా బిఆర్ అంబేద్కర్ గారు కూడా ధన్యవాదాలు, నివాళులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. ఒంగోలు నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాల్లో 329 మంది విద్యార్థినులకు 4,53,484 రూపాయల విలువైన కార్పెట్లు, బెడ్షీట్స్ జిల్లా కలెక్టర్ అందించారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లాకు చెందినవారు కావడంతో ఇక్కడి వసతి గృహాల్లో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందులో భాగంగా 550 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఒంగోలులోని వసతి గృహాన్ని ఆధునీకరిస్తున్నట్టు విషయాన్ని గుర్తు చేశారు. వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా శిక్షణ పొందినప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని జిల్లా కలెక్టర్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. నా శుభాశిస్సులు.
మేడం మనకు 21 హాస్టళ్లకు 7,023 సార్లు మీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీకు అందరికి కూడా శాఖ మంత్రి గారు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వారికైతే మన హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి. బెస్ట్ ఎయిట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ ఓన్లీ. దానికోసం ఎందుకు సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ అన్నప్పుడు దెన్ ఆ తర్వాత ఇక్కడ మన గౌరవ మినిస్టర్ సార్ కూడా ఇక్కడ ఈ హాస్టల్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అతను కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుని 5.5 crores మన డీడీ సోషల్ వెల్ఫేర్ గారు చెప్పినట్టు కొత్తగా అంటే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కాలేజ్ ప్లస్ అక్కడే ఒక హాస్టల్ ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో అది కూడా మన డిస్ట్రిక్ట్లో మనం చేయబోతున్నాము. నాకు ఇక్కడ ఇప్పుడు బంగారు బాల్యం డీడీ గారు చెప్పారు, మన డిస్ట్రిక్ట్లో మనం స్టార్ట్ చేస్తాం. ఎలానంటే మీరు అది చేయగలుగుతారు. మీకు ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మీరు ఈరోజు ఇప్పటిదాకా మీ మైండ్ సెట్ ఎలా ఉండే కూడా ఈరోజు నేను నా ఫ్యామిలీని కింద ఎక్కడ నుంచి అక్కడ పైకి తీసుకువెళ్తాను అని మీరు రెసల్యూషన్ తీసుకుంటే తప్పకుండా మీరు మీకంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ బాల వివాహాలు అనేవి ఏమన్నా జరుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ ఒక ఫోన్ నెంబర్ ఉంది 1098 కానీ కాల్ చేసి వాళ్ళ లైఫ్ని కూడా మీరు అంటే చదువుకునేలా చేయొచ్చు. బాల వివాహాలు జరగకుండా చూసుకోవచ్చు. మరియు అలాగే 20 హాస్టళ్ళు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ 60 పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 20 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు మొత్తం మనకు 7,789 విద్యార్థులు ఉన్నారు మేడం. 789 మంది విద్యార్థులు అందరూ ఉన్నారు. తమరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా తమరి ఆదేశాల మేరకు అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మనకి ఏదైతే శాంక్షన్ సంఖ్య ఉన్నారో ఆ సంఖ్య ప్రకారంగా అందరు విద్యార్థులు చేరే విధంగా తమ చర్యలు తీసుకున్నటువంటి సందర్భంగా మనం 8,300 గాను ఇంతమందిని చేర్పించడం జరిగింది మేడం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ ప్రేరణగా నిలిచారని సంతనూతలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కొనియాడారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని హెచ్సిఎం సెంటర్, కోలాస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగం ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ అత్యున్నత రాజ్యాంగం గొప్పదనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్ 26 నుండి ప్రతి ఏటా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం గొప్పదనం తెలుసుకోవటమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ ఈడీ లక్ష్మానాయక్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు నీలం నాగేందర్రావు, బిల్లా చెన్నయ్య, బిల్లా వసంతరావు, గంటా సుబ్బారావు, దారా అంజయ్య, కాకుమాని రవి తదితరులు పాల్గొన్నారు. Father of Indian Constitution, శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11:30కి అన్ని కార్యాలయాల్లో కాన్స్టిట్యూషన్ ప్లెజ్, ప్రియాంబుల్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సరిగ్గా 1949 నవంబర్ 22వ తేదీన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆమోదం పొందింది. అప్పుడు ప్రధాని నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులకి ఇచ్చారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 1950 జనవరి 20వ తారీఖున ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని సవరణ చేశారని తెలిపారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం ద్వారా నేడు దేశ ప్రజలు రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, గంగవరపు ప్రవీణ్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టం కట్టం నిలబడ్డాము, కొంచెం ఎడంగా పెట్టు, మా వాళ్ళు కనపడేటట్టు పెట్టు. ఈ రోజున ఒంగోలులో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని చుండూరు రవిబాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున రాజ్యాంగ దినోత్సవ అమలు ఉత్సవాన్ని జరిపేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని సురక్షితంగా నడిపిస్తుంది. 75 సంవత్సరాలుగా మన దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్లనే భారతదేశం ఐక్యతగా ఇవాళ ప్రపంచంతో పోటీపడుతూ అగ్రదేశాల సరసన ముందుకు నడుస్తుంది. నవంబర్ 26 రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని దేశమంతటా అమలుపరిచినటువంటి రోజు. మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి సారథ్యంలో, అలానే సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారి సారథ్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి మేము వారికి నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతంగా రాజ్యాంగాన్ని రచించి దాని ఫలాలని మనకి ఇచ్చినందువలన ఎంతోమంది విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా ఎదగటం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఆ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి వారి మనవడు మాగుంట సుబ్బరామరెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును మాగుంట సుబ్బరామరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామరెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ రెడ్డి మాగుంట అభిమానులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో తన సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచన కలిగిన మాగుంట సుబ్బరామరెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సుబ్బరామరెడ్డి ఆశయాలను ఆయన వారసులుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట సుబ్బరామరెడ్డిలు కొనసాగిస్తున్నారని, మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, ఆత్మకూరు బ్రహ్మయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పసుపులేటి శ్రీనివాసరావు, చిలకపాటి కృష్ణయ్య, గొర్రెపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్, కుమారస్వామి, కార్పొరేటర్లు గోపి, శ్రీరామ్ నాగభూషణం, రావుల పద్మజ, నాలం నరసమ్మ, చెరుకూరి ఆదిలక్ష్మి, రాయపాటి సీతమ్మ, డాక్టర్ రాజ్ విమల్, గోలి తిరుపతిరావు, ఐనాభత్తిన కృష్ణారావు, వీరశేఖర్, గోగినేని రామారావు తదితరులు పాల్గొన్నారు.
జోహార్ సుబ్రహ్మణ్య గారు, జోహార్ సుబ్రహ్మణ్య గారు, జోహార్ సుబ్రహ్మణ్య గారు, అమర్ రహే సుబ్రహ్మణ్య గారు, అమర్ రహే సుబ్రహ్మణ్య గారు, జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య గారు, జోహార్ హే మాగుంట సుబ్రహ్మణ్య గారు, హే మాగుంట సుబ్రహ్మణ్య గారు. చేయాలి కదా కేక్ తీసుకోండి. పెద్దలు, గౌరవనీయులు, కీర్తిశేషులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్రహ్మణ్య గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్లో 2వ లైన్లో మాగుంట గారి కార్యాలయం నందు వారి జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని, వారి సేవా తత్పరతని మేమందరం అమర్చుకొని ఈ రోజున వారి 77వ జయంతి వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వారి మనవడైన మాగుంట సుబ్రహ్మణ్య బాబు గారుగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలానే మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్ గారు, మరో మాజీ ఏఎంసీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ గారు, డిఆర్డిఏ మాజీ చైర్మన్ రంగసాయి గారు, మాగుంట అభిమానులు, కార్పొరేటర్సు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మాగుంట సుబ్రహ్మణ్య గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఈరోజు ప్రజానేత, అందరి ప్రియతమ నాయకులు స్వర్గీయ మాగుంట సుబ్రహ్మణ్య గారి 77వ జయంతి రోజున ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో సుబ్రహ్మణ్య గారు ముందు వరుసలో ఉంటారు. 91లో ఆయన ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈనాడు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరి మధ్యన ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆనాడు 91 నుంచి కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎలక్షన్లో వచ్చినప్పటి నుండి కూడా ఆనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మామ పడాల రామయ్య గారు ఉన్నారు. పెద్దలు, గౌరవనీయులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అందరం ఆయనతో తిరిగిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పటికి సుమారు 32 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి. ఆయన మాతో పరిచయం అయ్యి 32 సంవత్సరాల మాట. అలాంటి వ్యక్తిని మనం చూడలేం. ఒకటే ఒక మాటలో చెప్పగలం, సుబ్రహ్మణ్య నిన్ను మరవలేం, నీ సేవల్ని మరవలేం. ఈరోజు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన లేకుండా చేసుకోవటం ఈ ప్రకాశం జిల్లా దురదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మరి నెల్లూరు నుంచి ఇక్కడికి ఒంగోలు రావటం ఒంగోలు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాము. ఆయన అనతి కాలంలోనే ఆయన బ్రతికున్నంత కాలము అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సొంత మరి నిధులతోటి ఆయన మంచినీరు కానీ చదువు కానీ ఈ జిల్లా ప్రజలకు అందించారు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 77వ జయంతి వేడుకలు మాగుంట కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సుబ్బరామరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అందరికి కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి దివంగత మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు సేవకి మరో పేరు మాగుంట సుబ్బరామరెడ్డి గారు. ప్రకాశం జిల్లాకి పరిచయం అయిన రోజు నుంచి కూడా తనదైన మార్క్ని ప్రకాశం జిల్లా మీద వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. విద్యా సంస్థలు కానీ, మంచినీరు కానీ, అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలకి సంబంధం లేకుండా, మరి పెళ్ళంటే తాళిబొట్టు దానం చేయడం కానీ, ఇలా ఎన్నో ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. మరి అటువంటి గొప్ప వ్యక్తితో మా నాన్నగారు స్వర్గీయ జీవి శేషు గారు కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని
నగరంలో ఘనంగా నిర్వహించారు. నగర ప్రధాన కూడళ్లు అయిన అభిలాష హోటల్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంక బస్టాండ్ సెంటర్లోని దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా విగ్రహాల వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాగుంట సుబ్బరామరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్, తాతాప్రసాద్, కుప్ప రంగనాయకులు, గొర్రెపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు. అదే మధ్యప్రదేశ్ మందసూర్లో మొదలైన రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇప్పటికి 6 సంవత్సరాలు అయిన సందర్భంగా రైతు సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేడు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘాలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. వాయిస్ రైతాంగ సమస్యలపై 6 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్న నేటికి సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుండి కాపాడాలని, వెలుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, సమగ్ర పంటల బీమా పథకాలు అమలు చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో మహాధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన రైతు ఉద్యమంలో దాదాపు 850 మంది రైతులు ఉన్నారని, వారికి ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని, రైతు రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తల 16 లక్షల కోట్ల రుణాలు మాత్రం ఒక్క కలం పోటుతో రద్దు చేయటం ఎంత దుర్మార్గమో ఆలోచించాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక ప్రభుత్వమని, కార్పొరేట్ల ప్రభుత్వమని వారు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతాంగ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, సిపిఎం రైతు సంఘం నాయకులు పమిడి వెంకట్రావు, సిపిఎం రైతు సంఘం నాయకులు వడ్డీ హనుమంతరావు, కె వీరారెడ్డి, సిపిఎం నాయకులు కంకనాల ఆంజనేయులు, సిఐటియు, ఏఐటియుసియు నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, సిపిఐ ఎంఎల్ నాయకులు చిట్టుపాటి వెంకటేశ్వర్లు, పద్మ, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినటువంటి సందర్భంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 1.5 పాటు జరిగినటువంటి ఉద్యమాలు, ఆ ఉద్యమానికి తలవొగ్గి మోడీ ప్రభుత్వం రైతాంగానికి, కార్మిక కర్షకులందరికీ క్షమాపణ చెప్పి రాబోయే కాలంలో మీరు కోరుతున్నటువంటి రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలు బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది. మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా 250 లక్షల కోట్లు కావాలంటే కేవలం 84 కోట్లు మాత్రమే ఈరోజు మోడీ ప్రభుత్వం కేటాయించింది. ఈ ఫలితంగా గ్రామీణ పేదల జీవితాలు మరింత అస్తవ్యస్తంగా మారేటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది. అందుకని రైతాంగ చట్టాలతో పాటు వ్యవసాయ కార్మికులకి ఈ చట్టాన్ని కూడా ప్రభుత్వం బలపంచిగా అమలు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రకృతి పరీక్షా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ వెల్లడించారు. ఒంగోలులోని తన ఛాంబర్లో ప్రకృతి పరీక్షకు సంబంధించిన వివరాలను ఆమె తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ
ఒత్తిడికి గురవుతున్నారని, అదే సమయంలో బీపీ, షుగర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలియజేశారు. మోడీ గారి సంకల్పం మేరకు ఈ దేశం మొత్తం మీద అందరికీ కూడా ఈ ప్రకృతి పరీక్ష అనేది వంటిది జరపాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారు. దాని ప్రకారం ఈ నెల 26వ తారీఖు అంటే ఈ రోజు మొదలుకొని డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు వరకు ఈ నెల మొత్తం మీద మన దేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రకృతి పరీక్ష అనేటువంటి జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఈ ప్రకృతి పరీక్ష అంటే నాడీ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా నాడీ ద్వారా మన ప్రకృతి ఏంటైంది, ప్రతి మనిషికి ఒక నేచర్, ఎవరి ఇండివిజువల్ నేచర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి ఇండివిజువల్ నేచర్ని బట్టి వాళ్ళ ప్రకృతి నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా నాడీ ద్వారా నిర్ణయిస్తారు. అది ఆయుర్వేద వైద్యులు ఈ నాడీ పరీక్షలో ముఖ్యంగా నిష్ణాతులుగా ఉంటారు కాబట్టి మెయిన్గా ఆయుర్వేద వైద్యుల ద్వారా ఈ ప్రోగ్రాం దేశం మొత్తం మీద జరగాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేశారు. అది మన స్టేట్లో ఆయుష్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మన స్టేట్లో కూడా ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్గా ఈరోజు మొదలుకొని ర్యాలీస్ జరుగుతాయి. ప్రతి స్టేట్ మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలో కూడా మన ఆయుర్వేద వైద్యులు పనిచేసేటువంటి ప్రతి చోట కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి ఆ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు జనాలందరికీ కూడా. ఈ ప్రకృతి పరీక్ష ద్వారా ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళకి ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని ప్రకృతి పరీక్ష దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అని ఒక యాప్ ఇస్తున్నారు. ఆ యాప్ ప్రతి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళ ఫోన్లోనూ యాప్ డౌన్లోడ్ చేయించి మెయిన్గా మన మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా చేసేది ఆ యాప్ ద్వారా వాళ్ళ ఒక క్వశ్చనీర్ ఇస్తారు. దాంట్లో ప్రతిదీ పాయింట్ వైజ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా వాళ్ళ ప్రకృతి ఏంటైంది నిర్ణయించబడుతుంది. అంటే కూడా అసలు జబ్బులు రాకుండా ఉండడం కోసం ఆయుర్వేద జీవన విధానం ఫాలో అయితే ఆయుర్వేదంలో చెప్పినట్టుగా కనుక మనం లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే జబ్బులు బాగానే పడం. అసలు జబ్బులు వస్తే కదా ట్రీట్మెంట్, జబ్బులు రాకముందు ఎట్లా చేసుకోవాలి, రాకుండా ఎట్లా మనం కాపాడుకోవాలనేది మెయిన్ మోటో. అది హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్గా జరుగుతాయి దీంట్లో. ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ ఉన్న వాళ్ళకి అవి మామూలు జనరల్ మెడికల్ క్యాంప్స్లోనూ ఓపీలోనూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఓపీకి వచ్చిన పేషెంట్స్కే కాకుండా పబ్లిక్ అందరికీ ఓపీ వ్యాధులు కాకుండా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో చెప్పినవన్నీ ఫాలో అయితే ఫ్యూచర్లో కూడా ముందు వాళ్ళు ఎటువంటి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి కదా, మెయిన్గా ఇప్పుడు అందరూ కూడా డయాబెటీస్, బీపీలు వీటిని బాగా ఎక్కువ పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాకుండా ఉండడం కోసం ప్రివెన్షన్ చేయడం కోసమే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉన్న ఈ విధానాలన్నీ ఆయుర్వేద విధానాలు ఫాలో అయితే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా మనం దూరంగా పెట్టచ్చు. ఇప్పుడు ఎక్కువ ప్రతి వాళ్ళకి తొందరగా వచ్చేస్తున్నాయి ఎర్లీ ఏజ్లో. అవి రాకుండా కొంచెం ప్రొలాంగ్ చేయడం కానీ ప్రివెంటివ్ చేయడం కానీ అవి తోడ్పడతాయి ఈ జీవన విధానం ఫాలో అయితే. ఆహారం ఎట్లా ఉండాలి, మన విధానం ఎట్లా ఉండాలి, మన విహారం ఎట్లా ఉండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎలా తినాలి, ఏ సీజన్లో ఎలా ఉండాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయుర్వేదంలో చెప్తారు. ఇవన్నీ కూడా తెలుసుకొని అవి ఫాలో అవుతూ ఉంటే డిసీజెస్ అనేటువంటి దాదాపుగా మన జోలికి రావు. భారత రాజ్యాంగ దినోత్సవ అమలు వేడుకల కార్యక్రమాలను ఒంగోలు విద్యుత్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె వెంకటేశ్వర్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ ప్రవీణ్, పిఓ సాంబశివరావు, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా సామాన్య ప్రజలకి మనకి చాలా తేడా ఉంటుంది. మనం గౌరవమైన ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాం. ఆ ఉద్యోగ ధర్మాలు కొన్ని ఉంటాయి, అవి మనం నిర్వర్తించాలి. ఎల్లవేళ వాటిని గుర్తుపెట్టుకొని మనం ప్రజల సేవ కొరకు మనం నియమింపబడ్డాం. అకౌంట్సా, ఇంజనీరింగా, లేకపోతే వాచ్మెనా, చీఫ్ ఇంజనీరా కాదు. ఈ సంస్థను పెట్టిందే సర్వీస్ డిపార్ట్మెంట్. ఇది మర్యాదగా సమాధానం చెప్పడం, వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి గౌరవంగా సమాధానం చెప్పడం, వాళ్ళకి చేయాల్సిన పని చేసి పెట్టడం అనేది మన బాధ్యత. అందరూ అది గుర్తుపెట్టుకోండి. ఏ సీట్ దగ్గరికి వచ్చిన నాకేం బాధ్యత లేదు, ఎవరిని అడుక్కోండి, ఇట్లాంటి సమాధానం చెప్పకుండా గౌరవంగా వాళ్ళని ట్రీట్ చేసి పంపించడం ఒకటి. కంట్రోలింగ్ ఆఫీసర్స్ చెప్పాల్సిన వల్ల అవి కనుక సక్రమంగా సరిదిద్దుకోకపోతే మళ్ళీ అటెండెన్స్ రిజిస్టర్లన్నీ నా కంట్రోల్లో తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను మొన్న ఆల్రెడీ సెక్షన్ హెడ్లకు ఇచ్చాను, నేను రాగానే. అది మీరు ఉపయోగించుకొని సెక్షన్ హెడ్లు కూడా కంట్రోల్ చేసుకోవాలి. మీరు కంట్రోల్ చేయలేకపోతే ఇంకా అగైన్ టెస్ట్ మళ్ళీ ఎస్సీ చూసుకోవాలి. భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. వైద్య కళాశాల ఎక్స్ ప్రిన్సిపల్
అనాటమీ విభాగం హెచ్ఓడి సుధాకర్ బాబు పర్యవేక్షణలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తిరుమలరావు విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. క్విజ్, వక్తృత్వం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. Group A, Group C, 60 points. Now I will read the preamble of the Constitution also. Having solemnly resolved to constitute, believe, faith, and worship unity, integrity. This 26th of November, ourselves. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం మనం రాసుకున్నాము. ఆ రాజ్యాంగ ఫలాల వల్ల ఎంతోమంది ఒక బిఫోర్ రాజ్యాంగం బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలా ఉన్నాయి, మనకి ఎలాంటి హక్కులు లేవు. స్త్రీలకైతే అసలు హక్కులు లేవు. స్త్రీలు చదువుకోవటానికి లేదు. స్త్రీల హక్కులు కానీ, పేదల చదువుకోవడానికి కానీ, ఆస్తి హక్కు కానీ, వాక్కు హక్కు కానీ, ఇంక వాట్నాట్ అన్నీ కూడా ఎలాంటి హక్కులు లేకుండా ఒక బార్బారిక్ లైఫ్లో జీవిస్తున్న మనకు ఆ తర్వాత వేరే దేశం బ్రిటిష్ వాళ్ళ కింద మనం ఉన్న పరిస్థితుల్లో ఎంతోమంది మహానుభావులు మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదవాలి, హక్కులతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని, బాగా ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజున మా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం తరపున నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా 2 యాక్టివిటీస్ మేము చేస్తున్నాము. ఒకటి వచ్చేసేసి క్విజ్ కాంపిటీషను. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా, ఎంతూజియాస్టిక్గా రాజ్యాంగం గురించి చదివి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 5 గ్రూపులుగా చేసేసి ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేశాము. అదేవిధంగా స్టూడెంట్స్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడటం జరిగింది. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఒంగోలు కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. సాయంకాల సమయంలో భక్తులు శివయ్య పట్ల తమకున్న మక్కువను చాటుకుంటూ కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. భక్తుల కార్తీక దీపాల వెలుగులో ఆలయం భక్తి కాంతిని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పైన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కొలువు తీర్చి నగరోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శివశంకర్ పర్యవేక్షించారు. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న ప్రసన్న చెన్నకేశవ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చేపట్టే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టిన అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు.
ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చక్కగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు వ్రత కథను తెలియజేస్తూ వారిచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చక్కగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భగవంతుడిని మరి సాక్షి ఇక్కడికి రావాల్సినటువంటి దేవతలు ఎవరయ్యా అంటే మీ యొక్క ఉత్తరీయానికి అక్షంతలు వేసి మనల్ని పరిపాలించే వదలని నవగ్రహాది వదలని ఇక్కడ ఆరాధన చేసి స్వామి ఈ రోజు ఫలానా ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్లో ఈ యొక్క స్వామివారి అనంత కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో మేమందరము కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఏకాదశి తిథి నాడు మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నాం.